సంవత్సరంలో అతి సక్సైన గుంపు ఇదందరూ కూడా అక్కడ చేత ప్రభు సింహాసనం వాళ్ళు నీ ఉండాలని ఇష్టపడితే ఆ భాగ్యం ఎంత గొప్పగా ఆలోచించు. కోటాను కోట్ల దేవతలు ఉంటాయి. ఎంతమంది ఉంటారు చెప్పండి, గట్టి చెప్పండి. కనుక 1, 2 కాదు, లేదా 1000, 10,000 కాదు, లేదా 2-3 కోట్ల కాదు, కోటాను కోట్ల రాయబడి ఉన్నాయి. ఇన్యూమరబుల్ ఏంజల్స్, లెక్కించాలని సమూహం. కనుక ఆ గుంపులో నువ్వు కూడా ఉండాలని కోరుకుంటున్నావా? ఆ తప్పన పోరాటం ఉన్న వాళ్ళు మాత్రం చెవి బిడ్డలారా ముందుకు సాగిపోవాలని నేను కోరుకుంటున్నా. ఈ ధన్యత ఇట్టి భాగ్యము తోసివేయకుందుగాక. ఆమేన్. కనుక చాలా మేలైనది నీ జీవితం ప్రభావితం చేసిన రీతిలో ఈరోజు ఉండాలని కోరుకుంటున్నాను. సరే, 4వ అధ్యాయం కొంచెం తిరిగిగా మళ్ళీ ఒకసారి చదువుకుని 2 మాటల్లో చక్కగా లాగేస్తాను. చూద్దాం త్వరగా వస్తుంది. మొదటి ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండేను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వారు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. వారు చెప్పుకున్నాం. మొదట వినిన బోరధ్వని వంటి స్వరము అదే ప్రకటన 9 కనిపిస్తుంది కదా, అదే స్వరం సేమ్ యాజ్ ఇక్కడ కూడా ఒక వాయిస్ వినిపించింది. ఇక ఎక్కినమ్ము జరగబోయే విషయాలు నువ్వు చూపిస్తాను. ఇప్పుడు జరగబోతున్నది విషయమే కాకుండా రాబోతున్న కాలంలో ఏమేమి సంభవించబోతున్నావో నీకు తెలియజేస్తాను. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో అన్ని కూడాను జడ్జ్ నీకు తెలియజేయబోతున్నాను. ఎక్కిదాం. ఆ 12 మంది శిష్యుల్లో ఎంతకంటే ధన్యత వరకు ఉందంటారా? ఆయనకున్న ధన్యత జయించిన వారు చెప్పండి, చెప్పండి. కుర్చీలో కూర్చున్న వారు చెప్పండి, చెప్పండి బాబు. పెద్దగా అవునంటారా? మీ ఆలోచనకి, మీ ఊహకి, మీ వాక్యానుభవానికి, మీ ప్రార్థనానుభవానికి నిజంగా ఉన్నంటారా? గట్టి చెప్పండి. అది హృదయపూర్వకంగా చెప్పగలిగితే నేను కానీ నేనేదో అంటున్నానని నా ఏడుపు కోసం చెప్తున్నానా? కాదు కాదు కాదు. మీరు చాలా లోతుగా కనుక ఆలోచన చేస్తే ఇంతగా మించినటువంటి ప్రశ్నించవలసినటువంటి చాలా ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి యోహాను గారు నాకు ఇంకా కనిపించారు. 12 మందిలో నాకు ఇంకా ఎవరు కనిపించలేదు. పౌలు గారు కూడా ఒక విశేషకరమైన వ్యక్తి కావచ్చు, కానీ నాకు తెలిసి ఇంకా మించిన వ్యక్తి అనుకుంటున్నాను. ఆయన కూడా ప్రత్యేకమైన ప్రత్యక్షత ఉన్నాయి. నేను కొత్త వేయను కానీ మించినటువంటి వ్యక్తి ఎవరంట? గట్టిగా అంతే. ఎంత ధన్యుడు నా దృష్టికి, మీ అందరి దృష్టికి కాదు. కనుక దేవుని బిడ్డలారా ఎక్కిరమ్ము వచ్చేసి నీకు చూపించబోతున్న విషయములు అన్నీ కూడా చక్కగా నువ్వు చూస్తావు అని చెప్పి ఒక స్వర్ణం చెప్తాం అని విన్నట్లుగా చూస్తున్నాను దేవుని బిడ్డలారా. కనుక నీవు కూడా ఇప్పటి నుండే ఆ ధన్యకరమైన స్థలంలోకి వెళ్ళడానికి ప్రయాసపడి జీవితం ఎంతైనా ఖర్చైనా సరే వ్యయపరచుకో. దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం, ఆయన మహిమ కోసం దేవుని బిడ్డలాగా ప్రాణ త్యాగములు సైతం లెక్క చేయవద్దు. అందుకే పౌలు గారు అంటాడు, నేను దేవుని కోసం ప్రాణార్పణ చేస్తున్నాను అంటే కంప్లీట్ ని సాక్రిఫైస్ చేస్తున్నాను అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా ఇలాంటి జీవితము దేవుడికి చాలా విలువైనటువంటిది. అవును. కనుక నీవు కూడా అలాంటి స్థితిలో నువ్వు ఉండాలని కోరుకున్నట్లయితే నీ జీవితం దేనిని ఆశించదు, దేనిని కోరుకోదు. దేవుని బిడ్డలారా ఇది అది అవి ఇవి ఏమేమో అనేవి అసలు నీకు కనిపించవు. ఎందుకంటే వీటన్నిటికీ మించినది అత్యున్నతమైన పరలోక రాజ్యం. దేవుడికి స్తోత్రం. ఆయన మహిమ మాత్రమే.
దేనికి సాధ్య కాదు. అందుకే పౌలు గారు అంటాడు రోమిలు రాసిన పత్రిక 8వ వచనం 35వ వచనం కూడా చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? చదువు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందుని గురించి వ్రాయబడినదేమనగా, అది కాదు, ఇప్పుడే రాబో శ్రమల విషయంలో మాట్లాడుతుంది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8:18 చెప్పంటారుగా. మన ఎడల ప్రత్యక్షము కాదు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు నిన్నతగినవి కావని మాత్రమే. కనుక దేవుని బిడ్డలారా, మన ఎదుటి రాబోతున్నటువంటిది, మనం చూడబోతున్నటువంటిది, మనం ప్రత్యక్ష కాబోతున్నటువంటిది ఆ మహిమ ఎదుట ఈ శ్రమలు ఎంత మాత్రం కూడాను లెక్కలు ఉంటాయి. కనుక దానికోసమే నీ ప్రయాస, నా ప్రయాస, మన జీవితంలో అలాగా వేయపరచుకొని ఎందుకు వెళ్తున్నామంటే దేవుని బిడ్డలారా, కేవలం దేవుని విషయం, ఆ రాజ్యం కోసమే, ఆ మహిమ కోసమే, ఆ మహిమలోకి వెళ్ళి ఆయనతో ఆ కోట్ల దేవతలతోనూ, ఆ 20 పెద్దలతోనూ, ఆ 4 జీవులతోనూ చక్కగా సుత్యాగము, అలాగే దేవుని బిడ్డల ఆరాధనలో నువ్వు కొనసాగాలని దేవుడు చాలా ఆశిస్తున్నారు. దేవుని బిడ్డల ఆయన ఆశను తీరిస్తే ఇప్పుడు నేను చేస్తాను. ఇప్పుడు నా శ్రమలో జన దగ్గర కావు, నువ్వేమంది పెద్ద లెక్కలు కావు, ఇవి లెక్కలు కావండి. ఆలోచించండి. కనుక మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించండి. ఒక చిన్న విషయం చెప్పి నేను వార్తలో పోతాను. నేను ఒక చోట చదివాను, దేవుడు పరలోక రాజ్యం తలుపు తెరవబడి ఉంది కదా, ఆ ద్వారం దగ్గరే నిలబడి ఉంటాడు. వినండి అందరూ కూడా. ఒకవేళ మీలో ఎవరైనా సరే సిద్ధపడి దేవుడి రాజ్యంగా వెళ్తున్నాం అనుకో, ప్రభునందు ఆయన పిలుపుని అందుకుని ఆత్మ వెళ్ళిపోతుంది అనుకోండి, ఆయన ద్వారం వద్దే నిలబడి ఉంటాడు. ఆ ఆత్మను ఏ పరిస్థితుల్లో కూడాను తండపడకూడదని, సాతాండు తన్నుకు పోకూడదని. ఎందుకంటే కోడి పిల్లలు చక్కగా రేపు గింజలు తింటూ ఉన్నప్పుడు గ్రహం చూసినప్పుడు తన్నుకొని వెళ్తుందా లేదా? అవునా కాదా? అలాగా ఈ ఆత్మను అలాగా తన్నుకొని వెళ్లకుండా ఉండడానికి గాను దేవుడు ఏం చేస్తాడంటే దేవదూతలను పంపించేసి అవి కింద పడకుండా అలా తీసుకువెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అంట ఆ ద్వారం వద్ద ఉండి ఖబాన్ అందుకుంటాడంట. దేవుడు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషించదగిన విషయము మీరు ఒకసారి ఆలోచించండి. ఇంత గొప్ప ఘనత నీ జీవితంలో కావాలా? ఆ అనుభవం వస్తావా? ఆలోచించుకోండి. ఎంతో కాలం సమయం ఉందనుకోవద్దండి. లేక ఇప్పటికి నెరవేరిపోతున్నాయి. భయంకర పరిస్థితులు లోకంలోకి వచ్చినాయి. ఇటు పరిస్థితుల్లో మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. ఇలాగా ద్వారం తెరవబడి ఉన్నది, తలుపు తెరవబడి ఉన్నది అని ఎక్కి రమ్మని చెప్పాడు. జరగబోతున్న విషయములు ఇప్పుడు నువ్వు చూడబోతున్నదే కాక ఇంకా రాబోతున్న విషయాలు కూడాను నేను నీకు చూపించబోతున్నాను అని చెప్పాను. దేవుళ్ళని ఆలోచించండి. అక్కడ ఒక సింహాసనం వేయబడిందని కొన్ని వారంలో బతుకున్నాం. దేవుని బిడ్డలారా, ఆ సింహాసనంలో కూర్చున్న వ్యక్తిని గురించి కూడా అక్కడ రాయబడిందండి. నేను 2 మాత్రమే రిఫరెన్స్ మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనల కాలంలో 2 చోట్ల సింహాసనంలో అత్యున్నతుడైన తేజోమయుడైనటువంటి దేవాది దేవుడు కూర్చుండట ఎక్కువ రిఫరెన్స్ చూపిస్తే
సమయం కుదరదు, చాలా తక్కువ చూపిస్తూ ఉంటాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము చదవాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి. రాజైన ఉజ్జయ మృతి వంగిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొనేను. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. దేవుని బిడ్డలారా, ఒక ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలోనే మాత్రమే కాకుండా ఒక ఉన్నతమైన సింహాసనం యేసు ప్రభు వారు యెషయా గారి కాలంలో ఆయనకు చూపించినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అత్యున్నత సింహాసనాసీనుడు మన దేవుడు. అక్కడ ఆ డిస్క్రిప్షన్ చాలా చాలా చక్కగా రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దానియేలు గారు కూడాను ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని ఎవరు అధిష్ఠించారో అది ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9 ఇంకా సింహాసనంలో వేయట చూచి తిని మహావృద్ధుడొకడు కూర్చుండేను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండేను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండేను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట మీరు చదివారు, జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. సింహాసనం వేయబడి ఉండను అని రాయబడి ఉంది. చదివారా? ఇంకా సింహాసనములను వేయుట చూచి ఇంకా సింహాసనము వేయుట చూసి, అంటే అత్యున్నత సింహాసన యేసు ప్రభు వారు మాత్రమే కాకుండా ఇంకా సింహాసనం వేయబడి అంటే నీకోసమేనా? ఎవరికోసం వేశారు? నీకోసమేనా? చెప్పండి కదా, నీకోసమేనా? అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోలేదు. అదే సంగతి. ఇంకా సింహాసనం వేయబడదు అంటే 20 పెద్దల కోసం వేయబడిన సింహాసనాలు. దేవుని బిడ్డలారా, ఈ విధముగా దేవుని యొక్క ప్లాన్ చేసుకోండి కరెంట్ వచ్చినట్టు. కనుక ఈ విధముగా దేవుని యొక్క కృపను బట్టి అక్కడ అత్యున్నతమైనటువంటి ఆయన సింహాసనం ఎలా ఉందో అక్కడ వర్ణించడం కూడా జరిగింది. ఇలాంటి దేవుడు ఇక్కడ కూడా కనిపిస్తున్నాడు 4వ అధ్యాయంలో. కనుక దేవుని బిడ్డలారా, ఆయన సింహాసనంలో రాజదండము పెరిగిపోదు కనుక తరతరములు ఉంటుందనే సంగతి దావీదు ఎప్పుడో చూసి రాశాడంటే 1000 సంవత్సరాల ముందుగానే చూసి రాశాడు. ఈ రాజదండం సులగదో అంటే కనుక ఏ విధముగా ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి దేవుడు సింహాసనాసీనుడైన వాడు ఉన్నాడు. రెండవదిగా దాదాపు చాలా అయిపోయింది కదా, ఎందుకు మరి ఫోన్ చేశారు ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. వచ్చిందా మరి వెళ్తుందా? సరే కనుక దేవుని బిడ్డలారా, ఈ విధముగా దేవుని యొక్క సన్నిధిలో ఈ విధముగా ముందంజ వేస్తూ ఆ సింహాసనము చాలా ఉన్నతమైనదిగా వర్తించబడింది. 20 పెద్దలకు
20 సింహాసనలు వేయబడినాయి. అసలు ఎందుకు 20 పెద్దలు అన్నారు? వారిని ఎందుకు 20 పెద్దలు అన్నారు? ఎందుకు సింహాసనం వేయవలసి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం బాగా వినాలి మీరు. దేవుడు పెట్టిన 20 పెద్దలు ఎందుకు అన్నారు వారిని? నేను నిన్ను అనకూడదా? నన్ను అనకూడదా? ఏమండి, చాలా మంది దైవజనులు పురాణ త్యాగాలు చేసి దేవుడి కోసం జీవించి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వారిని అనొచ్చు కదా? నో. 24 పెద్దలు మనకు ప్రత్యేకత ఉంది, మనకు గుర్తింపు ఉన్నది. దేవుడు పెట్టారా? మొదటిగా ఓల్డ్ టెస్టమెంట్ చూస్తే పాత నిబంధన కాలంలో ఆ యొక్క ఇజ్రాయేల్ 12 గోత్రాల వారు అక్కడ పెద్దలు కనిపిస్తూ ఉంటారు. యావత్ ప్రపంచంలో 12 గోత్రాల కథలు విశేషకరమైన వారు. చాలా దేవుడు వారిని ఆ గోత్రానికి ఉన్నతమైన స్థితిలో వారు ముందుంచాడండి. ఆలోచించండి, ఎంత మాత్రం వారిని కొట్టివేయబడలేదు. రాత్రి ఈ 4వ అధ్యాయం కోసమే నేను దాదాపు 12 కూడా దాటిపోయింది. ప్రేయర్లో ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నా తెలియకుండా నా ఆత్మ చెప్పి అంటూ ఉన్నది, జీవ గ్రంథంలో ఎంత మాత్రము నీ పేరు తుడుపు పెట్టక అని అన్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషించానండి దేవుని బిడ్డలారా. అవును, 10:30కి నేను ప్రారంభం చేసుకున్నాను. ఇలాగ ప్రార్థన సాగుతూ ఉన్నాను, బాగా ఆత్మ నడిపింపుతో. ఇదే అధ్యాయం కోసం లౌకిక ఆత్మ, బ్రహ్మపక్షు ఆత్మ, మనుష్యాత్మ ప్రభుత్వం చేయవద్దు. యెహోవా ఆత్మ, జ్ఞాన వ్యక్తులకు ఆదరణకు ఆత్మ మాత్రమే ప్రభుత్వం చేయాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. నా ప్రార్థనలో నాకు తెలియకున్న ఆత్మ చెప్పేసింది, జీవ గ్రంథంలో ఎంత మాత్రమే నీ పేరు తుడిపి పెట్టను. దేవుడి స్తోత్రం. అలాగే దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో గోత్రం కర్తలు ఎంత మాత్రం తుడిపి పెట్టినటువంటి వ్యక్తులుగా ఆ గోత్రానికి వెళ్ళారు. అలాగే 12 గోత్రులకు వెళ్ళాల్సి అక్కడ లెక్కించబడ్డారు. నెంబర్ 1 అయితే, నెంబర్ 2 అపోస్తలులు ఎందుకు గుర్తించబడ్డారు? వెంబడించడం వరకే కాదు, అంత సాక్షులు అంతవరకే కాదు, వాళ్ళు గుర్తించదగినటువంటి విశేషకరమైనటువంటి స్థితి ఏమి కల్పించిందంటే దేవునికి వారి జీవితంలో సమస్తం కూడాను వారికి కలిగి ఉన్నది. ఆ భార్యలను, బిడ్డలను, వారికి ఉన్నటువంటి సమస్తము కూడాను విడిచిపెట్టేస్తారు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. ఈ రోజులు ఎవరు విడిచిపెడుతున్నారు? ఈ రోజులు ఎవరు విడిచిపెడుతున్నారు? దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. విడిచిపెడుతున్నాము అంటున్నారు, విడిచిపెట్టడం లేదు. కాదనుకున్నది కౌగిలించుకునే వారు బోల్డు మంది ఉండాలి. అవును, కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వారి జీవితంలో పిలుపు అనేది ఒక గొప్ప ఉన్నతమైనది అయితే, రెండోదిగా వారి జీవితం విశేషకరముగా దేవుని కోసం సమస్తాన్ని చేయించాడు, విడిచిపెట్టేశాడండి. అవును, ప్రాణ త్యాగముల సైతము కూడాను, శరీర ఆత్మ సైతము కరిగిపోతున్నా, మైండం వల్లే కరిగిపోతున్నా, లెక్క చేయక అవమానము, నిందలు, పరిస్థితులు నిర్లక్ష్యం పెట్టి అలాగా యేసును చూస్తూ సాగిపోయిన జీవితం వల్లే
అందుకే వీరిని గొప్ప సాక్షి సమూహంలోకి చేర్చాను. రేపు స్తోత్రం. 12వ అధ్యాయం మొదటి వచనం చదవగా త్వరగా 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 చూడండి అబ్బా. 12వ అధ్యాయం ఎప్పుడు పత్రిక 12 ఇంత గొప్ప సాక్షి సమూహము ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయ్యు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. అవమానము, సమస్తము, నిందలు, వచ్చిన కష్టము, నష్టము, సమస్తాన్ని కూడా నిర్లక్ష్య పెట్టి విడపవేశారు. విశ్వాసకర్త దేవుని చూసుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే గుర్తించబడిన ఆలోచించండి. ఇది ఒకటి. రెండవది అయితే మూడవది ఏంటో మీరు ఆలోచించండి. చూద్దాం. ప్రకటన నిలబడి వచ్చాను. చూడాలి. ప్రకటన 21 వచ్చాను. మాట్లాడవచ్చు పిల్లలు కూడా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 14వ వచ్చి చదవండి. 21వ అధ్యాయము. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. 12 చదవమ్మా. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండేరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఇది ఒక విశేషం. 12 గోత్రములకు కర్తలు, గొప్పవారు, ఆధిక్యత కలిగిన వారు మాత్రమే కాకుండా ఆ పరలోక రాజ్యములకు గుమ్మములకు ఏం పెట్టారంట? ఇశ్రాయేలు 12 మంది పేర్లే పెట్టేశారు. క్షమించండి, ఇశ్రాయేలు గోత్రంలో వాటికి పెట్టారు. చూసారా? ఇంకా కిందకు సర్పంచుల పేర్లు కూడా ఉన్నాయి. చదువు. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మలు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములున్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపొస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ 12 అంట. అందుకని చాలా విశేషమైన 5 నలుగురు ఆ బైబిల్ గ్రంథంలో తరం నుండి లిఖితపడింది సువర్ణాక్షరంలో. అంతే. ఎంత గొప్పవారు మీరు ఆలోచించండి. నువ్వు అనుకున్నట్టు తేలిగ్గా 20 నలుగురు పెద్దలని చెప్పేసి అనుకోవద్దంటే వారిలో గొప్ప త్యాగం ఉన్నది. త్యాగం కనిపిస్తుందండి. వాళ్ళు చాలా విశేషకరమైన వారి జీవితములు వారి దేవునికి విలువైనవిగా ఉన్నాయి. కనుక ఈ 20 నలుగురు పెద్దలకు ఆ సింహాసనంలో ఎక్కడానికి గొప్ప అధికారం లేని వారు కావాలి. ఆ సింహాసనంలో కూర్చోటానికి దేవుని గొప్ప అధిపతి కలిగి ఉంచాలి. అందుకనే దేవుని యొక్క సింహాసనకు జీవల ఆవల ఆ 12 20 నలుగురు సింహాసనం లేదు. వాళ్ళు 20 నలుగురు కూర్చున్నారు. వీళ్ళేమన్నారు? పెద్దలు అన్నారు. 24 elders 20 నలుగురు పెద్దలు అన్నారు. చూస్తారంటే అంతవరకే కాదు, వారు ఎలాగ ఉన్నారంటే వారు ఏమేమి కలిగి ఉన్నారు ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 4వ చూద్దామా. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండేను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండేది. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, వైట్ రోబ్స్ ఆర్ వైట్ రేమెంట్స్. ఇంకా తెల్లని వస్త్రములు. ఇప్పుడు తెలుపు అనేది సహజంగా సర్వసాధారణమైపోయింది.
బిడ్డారా, ఈ విధముగా ఈ మధ్యాహ్న కాల సంఘం బాలాజీ కనుక దేవుని బిడ్డారా, తెల్లని వస్త్రములు ఇప్పుడు అందరూ సర్వసాధారణంగా ధరిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నాకు తెలిసి ఒక వెలుగు కూడా లేదని నేను అనుకుంటున్నా. ఇంత ముందు కాలంలో వైట్ అండ్ వైట్ అంటే ఒక విలువ ఉన్నది, ఒక ప్రత్యేకత కనిపించేది. ఇప్పుడు రోజుల్లో లేదని నేను అంటున్నాను. ఎవరేమని అనుకోండి. అవునండి. అయితే అక్కడ 20 నలుగురు పెద్దలకు తెల్లని వస్త్రం ధరించారు. వారి యొక్క జీవితంలో ఉన్నది ఒక ప్రత్యేకతను చూపిస్తూ ఉన్నారు. వారి జీవితంలో దేవుడికి చాలా అత్యంతమైనటువంటి ప్రాధాన్యత కలిగిన వారిగా దేవుడు చూశారు. ఆ తర్వాత తలల మీద సువర్ణ కిరీటం ధరించిన వారుగా ఉన్నారు. బంగారు కిరీటం. బిడ్డల బంగారు కిరీటంలో ధరించడం అంటే ఇది మాటలతో కూడిన విషయం. మాటలతో కూడిన విషయం కాదు. అవును, ఇలాగ ధరించిన వారుగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో కనిపిస్తాం. అంత ధన్యులండి. మరి మీ దృష్టికి ధన్యులుగా ఉన్నారా లేదా చెప్పాలి. ఎవరెవరు 200 పెద్దలు అంటే ఇప్పుడు చెప్పండి, గట్టి చెప్పండి. 12 మంది అపోస్తులు, 2 మంది ఇశ్రాయేళ్ల వార్తలు, 24 అంత ప్రత్యేకత కలిగిన వారు. ఆలోచించండి. దేవుని ప్రక్కన కూర్చోవడం అంటే మాట్లాడారు. దేవుని యొక్క ప్రక్కన 12 సింహాసములు వీరుని వాళ్ళ ఆమల ఉండటం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి స్థితిలో వారి జీవితంలో చక్కగా అలాగా కూర్చుని ఉండటం చూశారు. జాసు నల్ల కవర్ బాక్స్ కనుక దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మధ్యాహ్న కష్టంగా ఇలాగా వారు కూర్చుని ఉండటం చూశారు. ఇక సింహాసనం యొక్క తీరు అక్కడ వర్ణించబడింది. 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేను. చాలు, ఈ 2 విషయాలు చెప్తాం. దేవుని యొక్క సింహాసనము నుండి ఏమో వస్తుందంటే మెరుపులు, ఇంకోటి ఉందిగా ఉరుములు, అలాగా వచ్చేస్తున్నారు. అంటే ఎంత గంభీరుడో మన దేవుడు. మీరు ఆలోచించేస్తారు. దేవుడు వెళ్ళారా, ఇలాంటి స్థితి మన జీవితంలో అలాంటి ప్రభు తట్టుకో వెళ్ళాలని ఇష్టపడుతున్నావా? ఆయనతో పాటు ఉండాలని కోరుకుంటున్నావా? ఇలాంటి 20 నలుగురు పెద్దలతో కూడా నువ్వు కూడా గణపతి గణాలు చేయాలని అనుకుంటున్నావా? లోకం ఏమి శాస్త్రం కాదు. నువ్వు తల్లి గర్భ నుండి వచ్చేటప్పుడు లోకంలోకి ఏమి తీసుకురాలేదు. నువ్వు వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోయేది లేదు. ఆలోచించకండి. కనుక ఇంత ధన్యత కలిగిన స్థలంలోనికి, ఇంత యోగ్యత కలిగినటువంటి మహిమలోనికి నువ్వు వెళ్ళాలని ఆశపడుతున్నావా? నువ్వు ఆశపడుతున్నావా? నువ్వు ప్రతికుండి సాధించేది ఏమీ లేదు, ఏమీ లేదు. కేవలం దేవుని కొరకు జీవించదు. ప్రత్యేకమైన జీవితం కావాలి. ఆయనతో పాటు నువ్వు కూడా ఉండటానికి నీ జీవితం ప్రత్యేకించబడాలి. ఒక ప్రత్యేకమైన జీవితం నీ జీవితం కనిపించాలి. లోకంతో పాటు నువ్వు కూడా జీవిస్తే, లోక సముద్రంతో పాటు నువ్వు కూడా పనివేసుకుంటే, దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఆలోచించండి. ఆలోచించండి.
ఆలోచించండి. ఎవరికి రక్త సంబంధం అని బంధువులని ఎవరికి ఉండలేదండి. ఆలోచించండి, ఎవరికి ఉండలేదు? అందరికీ ఉంటుంది, అందరికీ ఉంటుంది, ఉండకుండా పోదండి. కానీ దానికంటూ ప్రత్యేకమైనది, వాటన్నిటికంటే కూడా విలువైనటువంటిది దేవునితో సాగిపోయే గొప్ప కృపా భాగ్యమే ప్రపంచంలో మరొకటి లేదు. అందులో నేను పాట ఒకటి ఉంది కదా, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా ఎంత భాగ్యము నీకిది. యేసుని వెంబడింపా ఎంత భాగ్యము ఇది గొప్ప సంగీతండి. ఆమె శివుని ఎత్తుకొని మోసుకు పోవటం, ఆయనతో పాటు నువ్వు నడవటం, ప్రయాణించుట యావత్ ప్రపంచంలో ఎంతో భాగ్యం ఉంది. ఆలోచించండి, ఎవరు నీకు తోడు రాకపోయినా, నీతో కలిసి ఉండకపోయినా పర్వాలేదు, నా వారు నీ వారు అనేది ఈ సులువులో ఉండదు. అలా చూసుకుంటూ పోవాలి. అలాంటి త్యాగపూర్వకమైన జీవితం ఒక ప్రత్యేకమైనది, ఒక ప్రత్యేకమైనది. ఇలాంటి ప్రత్యేకతగా నువ్వు జీవించి దేవలోకాన్ని సంబంధించిన సమస్తాన్ని కూడా చర్చించి ఆ మహిమలో ఉండాలని కోరుకుంటే ఎప్పటి నుండి ప్రయాసపడి ప్రార్థన చేసుకోవాలి. ఆయన సన్నిధానంలో ఇలాగా ఏడు ఆత్మలు ఏమిటంటవి ఆయన అది చదువమ్మా. ఆయన ఎదుట దీపములు, ఏడు దీపములు, ఏడు దీపములు దిగు సాదృశ్యం, ఏడు ఆత్మకు సాదృశ్యం. ఇంద్రధనుసు అలాగ చుట్టూ ఆవరించి ఉండాలి సింహాసనానికి. దేవుని మహిమకు సాదృశ్యం. దేవుని బిడ్డారా, దేవుని మహిమకు సాదృశ్యం అన్నా. ఇప్పుడు చూచుతున్న ఇంద్రధనుసు నవ్వు కాలంలో దేవుడు ఇక వడలు పొడులు రావని, ఏ తుఫాన్లు వర్షాలు రావని సూచనగా పెట్టిన మాట వాస్తవమే. కానీ ఇక్కడ ఉన్న ఇంద్రధనుసు ఉన్నదే ఇది దేవుని మహిమ. ఏదంట ఇది? దేవుని మహిమ. ఆలోచించు దేవుని బిడ్డారు, శివజనాలు ఒకసారి ఆలోచించేస్తాం. ఇవంతా చూసాడే అమ్మాలి కిందగా మొత్తగా మరి ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేను. అది స్ఫటికమును కూడిన గాజు వంటి సముద్రము. ఆ సముద్రం ఎట్లా ఉందంటే చాలా ప్రశాంతంగా నిర్మలముగా ఉంటుంది. అవునా? అవునండి. ఆ సింహాసనం ఎదుట ఇది ప్రవహిస్తుంది. కలకల్లా ఇప్పుడున్న సముద్రంలో ఆడావిడి పడి ఓరు హోర్న అలా రేగుతూ ఉంటాయి, ఊగెత్తున శబ్దం చేస్తూ ఉంటాయి. కానీ ఈ స్ఫటికము వంటి గౌజు వంటి స్ఫటికం వంటి సముద్రము మాత్రము ఎలా ఉంటుందంటే నిర్మలంగాను సంతముగా ఉంటుంది. జీవుని యొక్క ముఖ్య మాత్రము సాదృశ్యంగా ఉంటుంది. అవును, కనుక శివధనాన్ని ఈ స్థితిలో నీవు కూడా పడవటానికి ఇష్టపడతావా? కొంచెం 4 జీవితం. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది,
ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ఇక్కడ 4 లివింగ్ క్రీచర్స్, 4 జీవులు. 4 జీవులు గ్రీకు మాట ఇక్కడ జోయ లేదా జో అంటారు. గ్రీకు మాట అంటే 4 జీవులు, 4 లివింగ్ క్రీచర్స్. ఇంకా దేవుడు బిడ్డలారా, ఈ 4 జీవులు ఒక విశేషకరమైనటువంటి లక్షణం కలిగి 4 ప్రత్యేకతలు కనిపిస్తుంటాయి. ఎక్కడ లేదు. ఈ 4 జీవులు యెసమ్మా ఏంటి మాట్లాడేది? ఎవరు అడుగుతాను నువ్వు? ఈ 4 జీవులు ఒక ప్రత్యేకత కలిగి ఉన్నాయి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒకటి ఏ ముఖం చదవండి. సింహము వంటిది. అది సింహము వంటిది. మన దేవుడే యోధా గోత్రము. అది ఈ సింహము ఇప్పుడున్న సింహము లాంటి క్రూరమైంది కాదు. చూస్తే పడి చీల్చివేసేది కాదు. మన దేవుడు యోధా గోత్రం నుండి వచ్చాడు. రెండవది దావీదు వంశం నుండి వచ్చాడు. అర్థం కాలేదు. కింద గుచ్చుకుంటూ వచ్చింది, పైన ఎవరు లేదు కనుక ఆలోచించండి. మన దేవుడే యోధా గోత్రంలో నుండి వచ్చిన దేవాలయం. అందుకని అక్కడ సింహము ముఖము వంటిది అన్నారు. రెండోది చూద్దాం. దూడ వంటిది. దూడ వంటిది. దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రత్యేకత వంటిది. దూడ వంటిది. సహజంగా లోకములో ఇవి భూమిని సాగుబడి చేయటానికి, దున్నటానికి ఉపయోగించాలి. అయితే మన దేవరి దేవుడు అమ్మ అనేకమంటే బండ మొండి రాడు తెల్ల హృదయముల సైతము దున్నగల శక్తి కలిగినటువంటి దేవుడు కనుక సాదృశ్యంగా ఏం పెట్టాడు? దూడ ముఖము వంటిది. 3 మనుషుని ముఖము వంటి ముఖము గలది. మనుష్యుని ముఖము వంటి ముఖము. యేసు ప్రభువుని సహజంగా యాస్టిస్ గా చూస్తే చూసి బ్రతిక నరుడు లేదు. బ్రతిక నరుడు లేదు. దేవుళ్ళారా కనుక ఇలాంటి దేవుడు మానవ రూపంలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన సంగతి మనం తెలిసిందే. సాదృశ్యంగా మానవ రూపం ముఖం వంటిది. ఇక 4 ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఎగురుచున్న పక్షిరాజు. ఇది మౌని ఎగిన పక్షి. ఈ మౌని ఎగిన పక్షి ఒక పక్షి యెషయా కనిపిస్తుంది. చూద్దాం, చూడండి. 8వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ అధ్యాయం చూద్దాం. దేవుని బిడ్డలారా 8:8 చదవండి. యెషయా గ్రంథం 8:8 చూడండి. అవి యూదా దేశంలోకి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికలలో తగులు. ఇమ్మానియేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె
విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించేను. చాలండి. ఇక్కడ ఇవి మానవులను పరిచయం. ఇలాగ 4 ముఖముల వంటివి 4 జీవులు ఇక్కడ కనిపిస్తున్నాయి. దేవుని బిడ్డలాగా దేవదూతుల కంటే కూడా శ్రేష్టమైనవి. ఇది ఒక ప్రత్యేకమైనది. వాటి లెక్కలు ఎలా మనకి కొంచెం చదువు ప్రకటన 4లోనే రాయబడి ఉంటుంది. చదువుతారు కదా, కన్నులతో ఉన్నట్టుగా ఉంటుంది. చదువుతారు కదా, చదువు. 4 జీవులలో ఆ. ప్రతి జీవికి ఆ. 6 రెక్కలు ఉండేవి. ఆ. అవి చుట్టూను ఆ. రెక్కల లోపటకు ఆ. కన్నులతో నిండి ఉన్నవి. అది ప్రతి జీవి 6 రెక్కలు కలిగి ఉన్నాయి. ఆ రెక్కల్లో లోపల ఏమున్నాయి అంటమ్మా? కన్నులు కలిగి ఉన్నాయి. ఆ కన్నులు దేవుని ఆత్మ సాదృశ్యంగా ఉంటాయి. దేవుడారా ఇలాగా అవి ఇలాగ వర్ణించబడినట్టుగా మనం చూస్తున్నాము. ఈ 4 జీవులు, 20 పెద్దలు, అలాగే కోట్ల కొలది దేవదూతలు దేవాది దేవుణ్ణి పరిస్థితించుకోబడ్డాయి. తొమ్మిదిలాగా కింది చదివితే కొంచెం రాయబడి ఉంటుంది. చదువు. అవి ఆ. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు ఆ. సర్వాధికారియు ఉమ్. దేవుడు నాకు ప్రభువు ఉమ్. పరిశుద్ధుడు ఉమ్. పరిశుద్ధుడు ఉమ్. పరిశుద్ధుడు అని ఉమ్. మానక ఉమ్. రాత్రి పగళ్ళు చెప్పుచుండును. ఉమ్. ఆ సింహాసనం నందు ఉమ్. ఆసీనుడై ఉండి ఉమ్. యుగయుగములు జీవించుచున్న వానికి ఉమ్. మహిమయు ఉమ్. ఘనతయు ఉమ్. కృతజ్ఞతాస్తుతులు ఉమ్. కలుగులుగా కాని ఉమ్. ఆ జీవులు కీర్తించుచుండగా ఆ. ఆ 24 పెద్దలు ఆ. సింహాసనమునందు చదువు. ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి ఆ. యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు ఆ. ప్రభువా ఆ. మా దేవా మా దేవా, నీవు ఉమ్. సమస్తమును సృష్టించితివి ఉమ్. నీ చిత్తమును బట్టి ఉమ్. అవి ఉండేను ఉమ్. దానిని బట్టి ఆ. సృష్టింపబడిన కనుక ఆ. నీవే ఉమ్. మహిమ మహిమ, ఘనత ఆ. ప్రభావములు ఆ. పొందనర్హుడమని చెప్పొచ్చు ఆ. తమ కిరీటములను ఆ. ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆ, ఇక్కడ వారు సాష్టాంగ పడ్డారంట సింహాసనం ఎదుట. సాష్టాంగ పడుట అంటే అర్థము వినయ విధేయతకు సాదృశ్యంగా ఉంది. దేవుని అందరి భయభక్తులకు సాదృశ్యంగా ఉంది. సమస్తము నీవేనాయా అని ఆయన కీర్తించి ఆయన ఘనపరుస్తూ అక్కడ సాగిలపడి వారి తల మీద ఉన్నటువంటి సువర్ణ కిరీటంలో ప్రకటన పెట్టినట్టుగా రాయబడి ఉన్నది సింహాసనం మీద. దేవుని బిడ్డారా ఇలాగే దేవుని స్థుతించుకుంటూ ఉన్నారు. అక్కడ 5వ అధ్యాయము ప్రకటన 5:11 కూడా చదవండి. మరియు నేను చూడగా ఆ. సింహాసనమును ఆ. జీవులను ఆ. పెద్దలను ఆవరించి ఉన్న ఉమ్. అనేక దూతల స్వరము వినబడెను. ఉమ్. వారి లెక్క ఆ. కోట్ల కొలదిగా ఉండేను. అంతే. చూసారా దేవుని బిడ్డారా, కోట్ల కొలది దేవదూతలుగా అక్కడ రాయబడి ఉంది. అలాంటి కోట్ల కొలది దేవదూతల మధ్య నువ్వు కూడా ఉంటావు ఉండదు. నాకు నువ్వు ఉండాలని ఆశిస్తే దేవుని బిడ్డారా నేను ఎత్తబడిన తర్వాత ఇలాంటి గొప్ప కృపా భాగ్యము ఆ సన్నిధానంలో ఉండాలని నేను కోరుకుంటే నువ్వు ఎంతైనా సరే నీ జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలు విషయం కాకుండా ఆలోచించండి. ఒక పని చేయాలి అంటే నువ్వు ఎంతో ఆలోచన చేస్తావు కదా. పని చేయడానికి ఆలోచన చేస్తే నీ జీవితం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకసారి ఆలోచించండి. కుడికైనను ఎడమకైనను తప్పకుండా చూసుకోవాలి. దేవుని వాక్య రీత్యా వాక్యం ఏం చెప్తున్నది నువ్వు గ్రహించాలి. అన్యులతో సాంగత్యము, దేవుని బిడ్డలారా అనవసరమైన వ్యక్తమైన వాటిని దూరంగా ఉండటం, ఇవన్నీ నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు కనిపించాలి. దేవుని అన్నిటినీ నేను ముడి వేసుకుంటాను, అన్నిట్లోనూ నేను కాలు పెడతాను, అన్నిట్లోనూ నేను చేత అల్లుస్తాను, అన్నిట్లో కూడా నేను చేయి పెడతాను, అన్నిట్లో కూడా వేలు పెడతాను, అన్నిట్లో నువ్వు తొక్కతోలు అంటాను, అన్నిటికీ నేనే అంటాను అంటావా? నేను ఎత్తబట్టావా లేదో అది నీకే తెలియాలి. ఆలోచించేసుకో. ఎత్తబడే పెంకి కుమార్తె చాలా ఇష్టంగా ఉంటుంది. నిశ్శబ్దమైంది నీ జీవితంలో
లోపల బయట అంటే వెలుపట లోపట ఎక్కడ కనిపించడం లేదు. శరీరీత్యా కనిపించకూడదు, ఆత్మరీత్యా నీ జీవితంలో కనిపించకూడదు. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. నువ్వు ఎంత నిష్టగా ఉంటే అంతగా దేవుని వెతుకుతావు, ఎంతగా దేవుని కోసం నువ్వు బ్రతుకుతావు, ఎంత జాగ్రత్తగా మెలుగుగా ఉంటావో అంత దేవుడి కృపను పొందుతావు. అంతేగాని మనుషులు వెప్పు కోరుకోవద్దు. ఈరోజు నిన్ను ఘనపరుస్తాను, ఆ తర్వాత నిన్ను తీసి ఎక్కడ పడేస్తానో పడేస్తాను. అంత అవసరమా నీ జీవితానికి? అంత అవసరమా అండి? ఏమండి, వ్యర్థమైన తుచ్చమైన మనుషులు లేడు. సహాయం నువ్వు కోరుకోవద్దు, మనిషి యొక్క మమాటం నువ్వు కోరుకోవద్దు. ఈరోజు మంచిగానే ఉండొచ్చు, రేపటి రోజున ఇలాంటి వాళ్ళు కోకంలో మన జీవితాలు ఎదురవుతూ ఉంటారు. అవును, అందుకని గీత చేసి బాబన్న గారు ఒక పాట పాడారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఆ అమ్మని ఈ అమ్మని ఇంకొకరని వాళ్ళని ఎవరిని నువ్వు చూడవద్దు. నిర్లక్ష్య పెట్టు మనుషులని. మనుషుల యొక్క జీవితం వాళ్ళ ముఖంలో ఎంతవరకు వద్దు. నువ్వు అన్నిటికీ దేవుని గురించి నీ జీవితానికి అన్నిటికీ యోగ్యమైనటువంటి ఉన్నతమైన దేవుడు, అతి విశేషకరమైన దేవుడు నీ పట్ల నీకోసమే ఆయన నిరీక్షిస్తాను. నీపై ప్రాణం పెట్టిన దేవుడు ఆయన సేవలో ఒడిగిపోయి ఆయన నిన్నెంతో ప్రేమగా చూస్తున్నాడు. జాలిగల దేవుడు, కరుణగల దేవుడు సేవలో నిన్నెంతో దింపాడు. నీ కొరకు లభించిన దేవుడు ఆయన చూడు. కానీ ఆపుతాం ఉంటే పడ్డారు, పోతే పోతాం. మనుషుల కోసం నిలబడుతున్నావా? ఆలోచించండి. ఈరోజు అమ్మ బొమ్మ నీ అంటి గనులే అనవచ్చు, ఒకరోజు తీసి చెత్త పట్ల వేస్తాను. కష్టపడి మనిషిని స్థుతి ముఖస్థుతి చేయలేలా, మనిషిని గణపరచలేలా అంటాడు దావీదు భక్తుడు. వద్దు, దేవుణ్ణి చూడ. ఒక విశేషకరమైన దేవాది దేవుడు నీకోసం ఇంత మహిమేనటువంటి కృపని ఉంచిపెట్టి ఉన్నాడు. పెద్దపడితే ఆ ఉన్నతమైన మహిమ పరిస్థితి కావాలా? తుచ్చమైన వాటిని కోరి ఈ లోకంలో ఇలాగ ఎదునికి కావాలి, ఎదునికి కావాలి. ఆలోచించి అందుకే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకోవటం అనేది ఈ లోకంలో సహజమైనటువంటి విషయం. ఎంతో తెలుసంటే తెలుసా లేదా? చెప్పడమ్మా. దీన్ని నువ్వు ఆస్థా చేసుకుంటావా? దీన్ని నువ్వు ఆస్థా చేసుకుంటావా? జుట్టు పట్టుకొని వద్దు, కాళ్ళు కూడా వద్దు, రెండు చెయ్యని వద్దు. ఏసయ్య పాదములు పట్టుకో. ఎవరి పాదములు పట్టుకో? కనుక అది నీ గురి, అది నీ గురి. సాగిపో. ఇలాగా వారి జీవితంలో ఈ విధముగా కృపణ కలిగి ఆ సింహాసనం చెందిన యేసు ప్రభు అంటారు. తను సాగిపడి ఆయనలో ఉండిపోయాడు.
ఇలాంటి స్థితి రేపు నీకు ఉండబోతారు. వాళ్ళు ఆ కోట్ల కొలది దేవదూతల్లో ఉండిపోతాం. ఇంకొక చిన్న పాయింట్ మాత్రం చెప్పి ముగిస్తాను. అసలు దేవదూతులు దేవుని బిడ్డలారా రెండు రకాలుగా కనిపిస్తారు. ఇప్పుడు కోట్ల కొలది దేవదూతలను చదువుకున్నాం కదా. వీటిలో ఒక ప్రత్యేకమైనవి ఉన్నాయి. సహజంగా కామన్ ఏంజల్స్ మామూలుగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైనవి లేదా గుర్తింపు పొందినవి లేదా దేవుని కృపలో కొంత ధన్యతగా భావించినవి కొన్ని ఉన్నాయి. ఇవి నా దీంతో గుర్తిస్తున్నాను. ఇప్పుడు కోట్ల దేవదూతలని మనం చదువుతున్నాం. నిద్రపోవద్దు, అడిగొస్తున్నావు. చూడండి, ఒకటి కోట్ల దేవదూతలు కోట్ల వాళ్ళలో ఉన్న మాట వాస్తవం. ఇవి దివారాత్రులు దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి నిలుస్తూ కనపరుస్తూ సర్వాధికారి భూత భవిష్యత్ వర్తమానంలో ముందు వాడ సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తము చాలిన దేవుడు, ఎంత నమ్మదగిన వాడు అని పరిశుద్ధుడు 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 మహాపరిశుద్ధని ప్రతిగామం చేస్తూ ఉన్నాడు. రెండవ రకం కెరాపులు సెరూపులు అన్నారు. కెరూబిమ్స్ అండ్ సెరాప్స్ అనేవాడు. దేవుడు బిడ్డలారా, ఇకపోతే మూడో రకము దేవుడు ఒక ప్రత్యేకమైన తీరులో పొందించబడినట్టు దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో మీరు సహజంగా వింటూ ఉంటాం. గబ్బీలని చూద్దాం వింటాం. ఇది దేవునికి ప్రజలకు వర్తమానం అందించడానికి మధ్యవర్తిగా ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన బాధ్యత. అంతే. ఆ రోజు గర్భవతిగా ఉన్నటువంటి మరీ గర్భవతి. అలాగే దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా పనిచేసేదాన్ని గబ్రియల్ దూతగా దేవుడు వాడు. రెండవదిగా రాఫా స్వస్థపరిచేది దూతగా దేవుడు ఒక దాన్ని ఏర్పాటు చేశాడు. ఇకపోతే మూడవదిగా మిఖాయేల్, దీని ఇంగ్లీష్లో మైఖేల్ అంటారు. దీనికి ప్రత్యేకత విశేషకరమైన స్థానం ఉన్నది. అవునండి దేవుడిలారా, ఇది యుద్ధంలో చేయటానికి నీ పట్ల పోరాడి అపవాది నీ మీద అధిగమిస్తున్నప్పుడు ఆ శక్తులు అణగొట్టడానికి ఈ పక్షంగా ఉండేదే మిఖాయేల్. ఇది పరలోక మంది కూడా యుద్ధం జరిగినప్పుడు ఇది పోరాడి విజయం సాధించింది. మిఖాయేల్ ఇది చాలా ఉన్నతమైనటువంటి దేవతగా గుర్తించబడింది. ఇలాగా యూసిఫర్ కూడా ఉన్నది పురాణంలో చెప్పే కదా. ఇది గుర్తింపు ఉన్నను, యోగ్యత అర్హత ఉన్నను, కొంత దేవుని దృష్టికి మరి కొంత అధికారం కలిగి ఉన్నను, దూతలు ప్రధానమైనదిగా ఎంచబడినను, ఇదంతా కోల్పోతుంది. వింటున్నారా? అర్థమవుందా? ఉన్న ఆధిక్యం అంతా ఏం చేయబడింది? కోల్పోయిన దేవదూతలాగా నీ జీవితం. అది దేవుడు కోల్పోతాం. అవును, దానికి హెచ్చింపు స్వభావం వచ్చింది, దానికి గర్వం వచ్చేసింది, నేను అనేది వచ్చింది. ఆలోచించండి. నేను అని ఎవరిలో ఉంటుందో తప్పక తగిన పాటలు చూస్తావు.
గర్వం ఎవరిని హృదయంలో చోటు చేసుకుంటావు, తప్పక పడిపోయిన పాత్ర చూస్తాం, అనుభవిస్తాం. కనుక దేవుని బిడ్డారా, అలాంటి వాటికి అసూయ ద్వేషములు అంతకంతపోయింది. ఆలోచించండి. అలాంటి వారికి దూరంగా ఉండటం నా దృష్టికి ఎందుకైనా మంచిది. నీ హెచ్చింపు స్వభావం నీకే, నీ గర్వం నీ అహంకారం నీకే. ఎవరికేం పట్టింది? ఎవరికేమండి? ఆలోచించండి. కనుక ఇందుని బట్టి ఉన్న ఆర్థికత అంతా కొట్టు. నీకు దేవుడు ఏమేమి ఇచ్చే ఉపయోగం ఏముంది? ఇవి లోపల నువ్వు చోటు చేసుకున్నావు కనుక పూర్తిగా ఏమైపోయి మళ్ళా ఆ స్థితికి రావటం అంటే తిరిగి అది మొదటి స్థితికి రావటం అనేది ఎంత కష్టమో తెలుసా? ఇంకా అది పొందలేకపోయింది. పొందిన వాక్యాలు ఏమయ్యా చెప్పాలి? లేవని ఎక్కడ లేదు. పూర్తిగా పడిపోయి ఈ జీవితం కూడా పూర్తిగా తోచుకుంటున్నావు. నీవే చేతులు, నీ చేతులు నీవే పడతోసుకుంటున్నావు. అనుకుంటున్నావు ఆమె నుండి నేను ఎట్టయ్యాను, ఆమె అట్టందే ఎట్టందే అని. నీ మార్గాన్ని వచ్చి అనాల్సినంత అవసరం ఏముంటుందండి? ఆలోచించు. నీదే పెద్ద గొంతు. నీ గొంతుకు దాటికి ఇంకా ఎవరుంటారు? ఆలోచించు, ఆలోచించు పిల్లరా. ఇప్పటి రోజుల్లో తప్పును తప్పుగా అనడానికి అవకాశం లేదు సమాజంలో. మంచిగా అర్థం చూసుకున్న రోజులు. అవును, నువ్వు చీకట్లో నడుస్తున్నావు అంటానికి అధికారం లేదు. నీ మార్గం చాలా తట్టు పెడుతున్న మార్గంలో ఉన్నావు, వంకర మార్గం అంటానికి లేదు. అవును, ఇలాంటి భయంకర పరిస్థితులు లోపల వాటిలో మన ఒక దైవజనుడు ఒక స్టేటస్ పెట్టారు. ఒక ఊర్లో జరిగిన సంగతి. ఓ ఓటు పెట్టారంట. ఊర్లో వెళ్ళే ముందు కొలిమేరంట గ్రామంతా. మా గ్రామంలోనికి ఎవరైనా సరే వచ్చి స్వార్థ చెప్పడానికి వీలు లేదు అని బోర్డు పెట్టారంట. కనుక ఇలా పెడితే ఆ దైవజనుడు పెట్టాడు, మాట్లాడాడు. ఈ మార్గము రాగుబోతులు మారుస్తుంది, ఈ మార్గం వ్యభిచారంగా మారుస్తుంది, ఈ మార్గం తప్పుడు పనులు పాపిష్టి పనులు చేస్తున్న వారిని మార్చివేస్తామని. ఈ మార్గము ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నిలబెట్టి చక్కగా యోగ్యమైన జీవితాన్ని నిలబెట్టే మార్గం. ఇది మార్గం ఆ భయంకర ఆజ్ఞ అగ్ని నుండి బయట తీసుకొచ్చే మార్గం ఇది. ఒక వ్యక్తి జీవితాన్ని బాగుపడమని చెప్పే మార్గం. దీనికి ఏం చేస్తున్నారు? మేము సిగరెట్లు కలుస్తాం, తాగుతాం, అన్నిట్లో ఉంటాం అని చెప్తున్నారే. అందుకని గ్రామాల్లోకి రావద్దా? ఏమండి? ఎంత బాగుందో ఆలోచించండి. బాధగా ఉంటుందా? మంచిగా చూడటం లేదు ఈ రోజుల్లో. దేవుని బిడ్డలారా, నీ జీవితం ఇప్పటికైనా సరే నువ్వు మలుచుకున్నట్లయితే ఏమండి, నేను ఇలాగే ఉంటానంటే ముందు ఎవరికైనా లెక్కండి. చేతులారా నేను పోతాను అనేటప్పుడు చేసేది ఏం లేదండి, ఏమి లేదండి. కనుక ఇవన్న కొద్ది కాలంలో దేవుడు నిన్ను ప్రేమించి ఇలాంటి ఉన్నతమైన మహిమలోకి వీళ్ళందరూ దేవుని యొక్క ఆరాధనలో స్థుతించి గణపరిచేటువంటి ఉన్నతమైన మహిమ కల ఆ స్థితిలోకి నువ్వు కూడా రావాలని దేవుడు ఈ రోజు అత్యధికంగా నేను ప్రేమించాడు. దేవుడు పెట్టాడు. కనుక ఇటు స్థితి నువ్వు కలిగి ఉండటానికి ఇష్టపడితే ఇక లోపల నీకు ఏమీ కాను. అవునండి, కొంతమంది వెండి బంగారాలను చూసి మురిసిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అవన్నీ వీటిని వాటిని స్వతంత్రించుకుని వాటిని చూసి మురిసిపోయే వాళ్ళు ఉన్నారు.
ఇక ఎంతకంటే ఇంకొక రకం అంటానండి. ఇక బంధువుల్ని వర్గాల్ని వాళ్ళని వీళ్ళని చూసుకుని ఇక ముసిపోయి తుళ్ళిపడి ముసిముసిలాడిపోయేవాడు మరి మనం అవునండి. రేపు పోయేటప్పుడు నువ్వు ఒక్కదాన్ని ఒక్కడే, వీళ్ళందరూ ఎవరు రాదు. గుర్తుంచుకోండి పిల్లలు, ఏ ఒక్కరు రాదు. నేను ఒక నెల నుండి ఏమనుకుంటున్నానంటే ఒక్క వారం రోజులు లేదా ఒక 4-5 రోజులు కాస్త మా తమ్ముళ్ళకి వెళ్ళి ఉండి కాస్త వాళ్ళని కూడా ప్రకటించినట్టు ఉంటుంది. ఈ మధ్య కాస్త మోకాలు ఆపరేషన్ కూడా చేయించుకోవడానికి పర్లేదు, కనుక బాగుంటుంది. నెలగా ఉండట్టు ఉంటుందిలే. ఇప్పుడు నేను వెనక 10 సంవత్సరాలు ఉంది. ఒకసారి వెళ్ళొద్దాంలే అని చెప్పేసి అనుకున్నా, కానీ నేను కూర్చోలేని ప్రయాణం చేయలేని తెలుస్తున్నా, భయపడతాను నిజమండి. ఎందుకంటే రాత్రి 10 గంటలకు ఎక్కితే ఉదయం 5 గంటలది కాదు, అందుకని భయపడుతుంది. 5 గంటలకంటే బస్ స్టాండ్కి వస్తారులేండి, నాకు అది ఇబ్బంది లేదులే. కానీ అయినా కూడా ఈ రాత్రి అంతా ప్రయాణం చేయాలి, నేను కూర్చోలేను అని ఆలోచన ఎవరేను అని ఆగిపోయాను. ఒకవేళ వెళ్తే ప్రశ్నించుకుంటాను, వెళ్తే రేపు 2వ పిల్లడు పెళ్లికి కూడా రావడానికి పట్టుకెళ్తాను. ఇప్పుడే వెళ్ళలేదనుకో, అప్పుడు తప్పించుకోవచ్చు. నేను ప్రయాణం చేయలేను, నా వల్ల కాదు అని చెప్పచ్చు కదా. ఇప్పుడు వెళ్తే గిట్ల కాకుండా పట్టా కదా. ఈ విధంగా ఆలోచనతో ఆగిపోయాను. ఏమండి, ఈ విధమైన ఆలోచనతో ఆగిపోయాను. ఇప్పుడు వెళ్ళాను అనుకో, నేను దొరికిపోతాను. పొరబెళ్ళాలి, నన్ను గట్టిగా పట్టుకుంటాను, జారిపోవటానికి అవకాశం. రావాల్సిన కాదు, తప్పించుకోలేదు కదా అని ఆలోచన చేసి వీటి ప్రయాణం చేయలేను అన్ని విధాలు ఆలోచన చేసి నేను కొంటాముగా ఉంటాను. ఏమంటే వీళ్ళందరికంటే నాకు శ్రేష్టమైంది నా ప్రభువు యేసుక్రీస్తు వారే. నాకంతకంటే ఈ లోకంలో యోగ్యమైంది నాకు కావాల్సింది ఏమీ లేదంటే. ఎవరు ఉన్నా లేకపోయినా ఈరోజు అక్కడిని ప్రకటించిన ఏమండి శ్యామలా గారిని ప్రకటించకపోయినా అమ్మ ఎలా ఉండాలో కానీ అనకపోయినా నాకేం బాధ ఏం లేదండి. కన్నా తినకపోయినా ఏదన్నా ఉండాలి, అది ఎవరి దేవుడు అంతే, అంతకంటే చేసేది ఏం లేదండి. కనుక ఆ దేవుడు పిల్లారా, మీరందరూ కూడా ఇలాగే ఈ జీవితంలో దేవుని అప్పగించుకుంటే ఈ ఉన్నత మనిషి ఉంటే ఆ రాజ్యంలో ఆ మహిళలోనికి వెళ్తాను, ఇష్టపడతాను. వచ్చేవాళ్ళని చెప్తాను, 4 గుంపులు ఉంటాయి, ఎవరెవరు వెళ్తారు, ఎలాగూ వెళ్ళాను అనేది వచ్చేవాళ్ళని చెప్తాను. కనుక దేవుడు పిల్లారా, కాలం లేదు, దేవుడు త్వరగా రాబోతున్నాడు, ప్రభు నాకు సమీపంగా ఉంది. నీవు కూడా ఇలాంటి అత్యున్నతమైనటువంటి ఆ ప్రశాంతకరణ స్థలంలో వెళ్ళటానికి ఇష్టపడినట్లయితే నీ జీవితం దేవుడికి అప్పగించేస్తాను. నీ జీవితం అప్పగించేస్తుంది. ఏది నీ వెంట రాదు, ఎవరు నీ వాళ్ళు కాదు. ఇప్పుడు బ్రతికిన కాలంలోనే ఈ అమ్మాయి మా అమ్మాయి అండి, వీడు మా అబ్బాయి అండి, మా వాడి వీళ్ళందరూ మా వాటే, ఊరు మొత్తం చూపించి ఇదంతా నీ వాటే, ఊరు మొత్తం. నేను చూడండి, ఏది చూపించి చెప్పండి. దాని గ్రామంలో బీరకాయ అంతా ఎత్తుంది. అసలు నాకు అసలు ఎంత చెప్పినా సరే అర్థం ఏంటక్క మొత్తం అసలు మాకు అసలు పరాయి వాళ్ళే లేదు, అంతా ఇవ్వాలి అడగండి అవుతుంది. అవునా కదా, అసలు ఒక్క పొడి కూడా అర్థం కాదు, చెప్పడం నిజమండి. మా వాళ్ళు మరి గాంధీవులు నాకు తెలియదండి, కలిసి వాళ్ళు మా వాళ్ళు అంటారు. ఏమండి నేలపాటు నేల చూడు మా వాళ్ళు అంటారు. అది ఇంకెవరున్నారు, ముచ్చు ముచ్చోడు మా వాళ్ళు అంటారు. ఇంకెవరైనా ఉంటే చెప్పండి, ఇంకెవరైనా ఉంటే చెప్పండి, అందరూ మా వాళ్ళు అంటారు. మరి గాంధీవులు ఏమంటే గాంధీవులు అందరూ మా వాళ్ళే నాకు అసలు పరాయబడి లేదు. నాకైతే పిచ్చేస్తుందండి. ఎంతమంది ఉన్నా నీకు ఎవరు చెప్పాలి అందరూ ఆ దేవాది దేవుని చూద్దాం.
ఎంతమంది ఉన్నారు ఈరోజు నీతో చెప్పండి. రాదు. అవునండి. దైవజనులు మొన్న చనిపోయిన వారు ఎవరు ప్రవీణ్ కుమారాలు గారు చనిపోతే వాళ్ళ కుమార్తె పాట పడింది, హెబ్రోన్ పాట. నాకు భాగేశ్వరుడు 3 సార్లు విన్నా ఈ మధ్య. వెళ్దాం శ్రేష్ఠ దేశము నిజము, వెళ్దాం. ఆ పాట పాడినట్ట. ఆ శ్రేష్టమైన దేశం యూట్యూబ్లో ఉంటుంది, వినంత పాట వినండి. నిజము శ్రేష్ఠ దేశం అని. ఆ దేశం వెళ్తానికి నీతో ఎవరు రాదు. నువ్వు ఒంటరివాడివి, నువ్వు వెళ్ళిపోతావు. నీ జీవితం త్యాగం చేసుకో. దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు అనుభవించు. కొద్ది కాలమే ప్రభుత్వంగా వస్తున్నారు. ఎప్పుడు చూసిన ఎవరెవరు ఉంటారు, ఆ యొక్క పనులు కూడా ఎన్ని గుంపులు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఏమిటి అనేది నేను చూపిస్తాను. ఇదంతా కూడా దేవుని గొప్ప ఆ యొక్క యోహాను దేవుడు చూపించాడు. ఆ స్థితిలో నువ్వు ఉండగలవా? అలాంటి పర్లోకు ఆరాధనలో, పర్లోకు స్థుతి ఆరాధనలో నువ్వు ఉండగలవా? ఆ కోట్ల దేవతలతో పాటు నువ్వు కూడా ఆయన స్థితించి కనపరిచేదానిగా వాడిగా ఉండగలవా? వంట అమ్మలేదు. ఒకసారి నీ జీవితం దర్శించుకొని ప్రార్థన చేసుకోవాల్సిన ఆలోచిస్తాను. దేవుని వారిని దించున్నాను. ఆమె ప్రార్థన చేసుకున్నాడు.